శక్తిగల తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభోదయం, వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి యొక్క కృపచేత మీ అందరూ కూడా ఈ దినం వల్ల ఆశీర్వదించబడాలని, గొప్ప మేలుతో తండ్రి మిమ్మల్ని నింపాలని, మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం దయచేయాలని, మీరు అనుకున్న వాడిని కూడా తండ్రి తీర్చాలని ఆయన మహిమ శౌర్యంతో కోరుకుంటూ, మరి ఉదయకాల సమయంలో తండ్రి యొక్క వర్తమానాన్ని మీ ముందు పెట్టడానికి తండ్రి నాకు ఇచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి స్తోత్రం చెల్లిస్తూ, అలాగే మీ అందరూ కూడా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఇక వాక్య సందేశాలకు వెళితే, నేటి వాక్య సందేశాలకు వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది. వారి 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 కుటుంబాలను, వారి వారి యొక్క చేతి పనులను, ఉద్యోగాలను ఏదైతే చేసినారో తండ్రి బహుగా ఆశీర్వదించబడిన గాక. అలాగే ఇంకా చేయలేని వారు ఉంటే చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ యొక్క సమయంలో మరి తండ్రి యొక్క వర్తమానం మనం చూద్దాము. ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట, నేటి వాక్యాంశము, తండ్రి మనతో మాట్లాడితే కలిగే లాభం ఏమిటి, మాట్లాడకపోతే కలిగే నష్టం ఏమిటి అన్న అంశాన్ని మనము క్లుప్తంగా వాక్యంలోంచి నేర్చుకుందాం. ఇప్పుడు సంగమ, ఏ తరంలోనైనా, ఏ యుగంలోనైనా, ఎవరి కాలంలోనైనా ఆయన మాట్లాడే తండ్రి, మనలను ఆశీర్వదించే తండ్రి, మనకు మేలు చేసే తండ్రి అని నమ్మి ఆయన పాద సన్నిధికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. ఆయన నమ్మి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాం. నమ్మే మనం ఆయన పాద దగ్గర వెళ్తుంటాం కనుక ఆయన కూడా అంతే విధంగా మనకి మేలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భంలో మనం చేసిన ఘోరమైన పాపాలను కానీ, మాటలను కానీ ఆయన సహించలేని సమయంలో మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దెంలో ఆ గద్దించేటప్పుడు మనం భయపడుతూ ఉంటాం. ఇప్పుడు సంగమా, మరి ఉదయకాల సమయంలో తండ్రి మాట్లాడుతున్న మాట, తండ్రి మనతో మాట్లాడితే కలిగే లాభం మొదటగా ఈ వాక్యాన్ని మనం చూసుకుందాం. హల్లెలూయా. నాటి మన తాత తండ్రులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల కాలంలో జరిగిన సంఘటన, మోషే నడిపిస్తున్న సేవకుడైన మోషే వారిని ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న దినాల్లో జరిగే సంఘటన ఈరోజు వాక్యంలో మనం చూసుకుందాం. ఇక చూసినట్లయితే ప్రతి సంగమ, నిర్గమకాండం 20 అధ్యాయంలో 18 నుంచి 22 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంది. ఉరుములు మెరుపులు ఆ బోర ధ్వని విని ప్రజలు భయపడి దూరంగా జరిగి అక్కడే ఉన్న సేవకుడైన మోషే దగ్గరికి వెళ్ళి, వారికి అర్థమైంది ఆ ఉరుములు ఎందుకు వచ్చాయో, మెరుపులు ఎందుకు వచ్చాయో, ఆ బోర శబ్దము అంటే ఆయన మాట్లాడే మాట శబ్దం ఎందుకు వచ్చిందో వారికి అర్థమయ్యి వారు భయపడి వెనక్కి వెళ్ళిపోయి వారు మోషే దగ్గరికి వచ్చి అంటున్న మాట, మోషే నీవు మాతో మాట్లాడు. ఇది మనుషులు పలికే మాట. నీవు మాతో మాట్లాడితే మేము సంతోషంగా ఉంటామయ్యా, కొంతకాలం ఈ భూమి మీద జీవిస్తాం మేము. అంతేగాని తండ్రి మాట్లాడితే మేము ఖచ్చితంగా చనిపోతాము అని వారు భయంతో పలికిన మాట ఇది. మానవుల యొక్క మాటలు చాలా రకాలు ఉంటాయండి. సంతోషంగా మాట్లాడే మాట వేరేగా ఉంటుంది, దుఃఖంతో మాట్లాడే మాట వేరేగా ఉంటుంది, అసూయతో మాట్లాడే మాట వేరేగా ఉంటుంది, ఆప్యాయంగా మాట్లాడే మాట వేరేగా ఉంటుంది. ఇలాగా మానవుల యొక్క మాటలు చాలా రూపాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది నిర్లక్ష్యంగా మాట్లాడే మాటలు కూడా ఉంటాయి, అంటే లెక్క లేకుండా. మరికొంతమంది అహంకారంగా మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మానవుని యొక్క మాటలు తీరు. కొంతమంది లెక్క చేయకుండా మాట్లాడే మాటలు ఉంటాయి. కొంతమంది మనుషులను లక్ష్య పెట్టుకుని మాట్లాడి అనుకోగలిగే మాటలు కూడా ఉంటాయి. హృదయ రహస్యాలు చెప్పకుండా మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. హృదయంలో ఉన్న ప్రతి మాటను బయలుపరిచే మాటలు కూడా ఉంటాయి. ఇది మానవుల యొక్క మాట. ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా మోషే, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము. ఎందుకన్నారన్నమాట,
వారి యొక్క మాట తీరు మారిపోయింది, వారి ప్రవర్తన మారిపోయింది, వారి జీవన విధానం మార్చుకున్నారు, వారి అలవాట్లు మార్చుకున్నారు. ఆనాటి చూపించిన ప్రేమను తండ్రి మీద చూపించడం మానేశారు. ఒక రకంగా చూస్తే వారు పాపంలోకి దిగిపోయారు. మనం ఎందుకు భయపడతామండి ఒకరికి? మా సర్వసాధారణంగా ఒక మనిషి భయపడ్డాడు, లేదంటే ఒక మనిషి లోబడిపోయాడంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటి, వారి అధికారం చూసన్నా భయపడాలి, వారికున్న పలుకుబడిని చూసన్నా భయపడాలి, వారికున్న పేరు ప్రతిష్టను చూసన్నా భయపడాలి. ఇలాగా కొన్ని 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 వారికున్న కేటగిరీలను చూసి మనం భయపడతాం. మరి కొంతమంది లోబడిపోతారు. ఎలా లోబడిపోతారు? నీలో తప్పు ఉంటే ఖచ్చితంగా లోబడిపోతాం. నీలో చేయకూడని కార్యాలు చేస్తే ఖచ్చితంగా లోబడిపోతాం. కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ మాటకు లోబడిపోయిన వాళ్ళు ఉంటారు, ధనానికి లోబడిపోయిన వాళ్ళు ఉంటారు, లేదంటే అందాలు చూసి సందాలు చూసి లోబడిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వారి మీద ప్రేమతో లోబడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వారు ఉన్నారండి ప్రపంచంలో, స్త్రీలలో పురుషుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఆ కాలంలో భయం లేదు వారికి. ఏ కాలంలో? ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు భయం లేదు వారికి. మొరపెట్టారు, ఏడ్చారు, మొత్తుకున్నారు. 430 సంవత్సరాలు వారు బాధపడి తండ్రికి ప్రార్థన చేశారు. అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈరోజు మనుషులు కూడా అంతేనండి. మొదట ఉన్న ఆప్యాయత, మొదట ఉన్న అనురాగం, మొదట ఉన్న ఇది ఇప్పుడు ఉండదు. ఎందుకు? నీకే మార్పు కలిగింది కనుక. నీ మార్చుకున్నా కనుక, నీ మాట తీరు మార్చుకున్నావు, నీ ఉద్దేశాలు మార్చుకున్నావు కనుకనే నీవు ఇతరులతో మాట్లాడడానికి భయపడతావు, లేదంటే లోబడిపోతావు. నీలో ఏదో లోపం ఉంటే లోబడిపోతావు. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏదైనా పొరపాటు పని చేస్తే అవతల ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే వాడికి ఆ మాట అస్తమానం గుర్తు చేస్తుంటారు. ఇదిగో నువ్వు చేసిన పొరపాటు కనుక ఈ మాట నేను 10 మందితో చెప్తాను, నీ పరువు తీస్తాను, లేదంటే నేను వీధిలో పెడతాను అంటే వారు భయపడిపోతారు, లోబడిపోతారు వాళ్ళకి. స్త్రీలు కూడా అంతేనండి. స్త్రీలు కూడా అంతే. వారు కూడా ఏదో లోపం ఉందనుకో, అవతల వ్యక్తులు వీళ్ళని టార్చర్ పెట్టినప్పుడు లేదంటే అడిగినప్పుడు ఖచ్చితంగా వారు లోబడిపోతారు. కారణం ఏంటంటే తప్పు నీలో ఉంది కనుక. ఇది మానవుని యొక్క స్వభావము, మాట తీరు. నాడు భయపడలేని స్త్రీలు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఆయన అంటారు, మోసే నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము, ఆయన మాట్లాడితే మేము చనిపోతాము. మోసే లేని కాలంలో, మోసేని తండ్రి పంపించలేని కాలంలో, మోసే తండ్రితో ఒప్పందం చేసుకొని ఐగుప్తు దేశానికి రాలేని కాలంలో, ఫరో రాజుతో యుద్ధం చేయలేని కాలంలో, అంటే మాటల యుద్ధం చేయలేని కాలంలో, మోసే ద్వారా మహర్షులు చేయించలేని కాలంలో ఇశ్రాయేలు ప్రజలు లోబడ్డారే తండ్రికి. ఆయన మాటను గౌరవించారే, ఆయన మాట్లాడితే మేము బ్రతుకుతామని ఆశపడ్డారే. ఇప్పుడెందుకు భయపడుతున్నారు వాళ్ళు? లోపం నీలో ఉంది కనుక. సంగమా, లోపం నీలో ఉంది కనుక, తప్పు నీలో ఉంది కనుక భయపడతావు, లోబడిపోతావు. జాగ్రత్త ప్రియ సంగమా. ప్రియ సహోదరి, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఎట్లా? అక్కడ వాళ్ళు అంటారు కదా, మోసే నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం కానీ ఆయన మాట్లాడితే మేము చనిపోతాం. నిన్ను చంపేయడానిక ఐగుప్తుని తీసుకొచ్చింది, నిన్ను హింసించడానిక ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించింది, నీకు నష్టం కలిగించడానిక ఫరోతో యుద్ధం చేయించింది. మోసేతో మాటల యుద్ధము, అద్భుతాల కార్యాలు ఎందుకు చేయించాడు? ఇవన్నీ నేను చంపడానికా, మిమ్మల్ని చంపడానికా? ఈరోజు ప్రతి సంఘం ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. కొంతమంది నిరాశ మాట్లాడుతుంటారండి. కొంతమంది నిరాశ మాట్లాడి ఎందుకు నా బ్రతుకు అనుకుంటాం. నేను చంపడానికి కాదండి, ఈ లోకంలో నీకు ఆయుష్కాలం ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు బ్రతికి ఈ దినం వరకు కూడా నీవు లోకాన్ని చూడగలుగుతున్నావు అంటే నీకు నష్టం కలిగించడం కోసం కాదు, జాగ్రత్త. ఓ స్త్రీలారా, పురుషులారా,
ఎక్కువగా వీటిలో లోబడిపోయిన వాళ్ళు స్త్రీలే ఉంటారండి, పురుషులు కాదు. పురుషులు తక్కువ, స్త్రీలు ఎక్కువ. దీనికన్నా లోబడిపోతారు వాళ్ళు. అలాంటి వారికి తండ్రి మాట్లాడుతున్నారు ఇక్కడ. నీ నీ- నీ- నీవు నీవు లోబడిపోవాల్సిన కారణం ఏమిటి? నువ్వెందుకు అలాగా అయిపోయావంటే, నీలో ఏదో ఒక తెలియలేని, జనానికి అర్థం కాని భావం ఏదో ఉంది నీలో. కనుక అందుకే నువ్వు లోబడిపోయావు. కానీ నీవు ఎలాంటి దానివో, ఎలాంటి వాడో పరమ తండ్రి తెలుసు. అందుకే నీకు ఆ యొక్క అవకాశాన్ని తీసేస్తున్నారు తండ్రి. జాగ్రత్త. నువ్వు తండ్రికి లోబడేనండి. తండ్రికి లోబడమ్మా, తండ్రికి లోబడి బాబు, నీ జీవితం బాగుంటుంది. కానీ మనుషులకు లోబడిపోయి అంతరంగంలో ఏదో పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నావంటే అది నీకు నష్టం. నీకు నష్టం. అదే మనోవేదన అంటారు పూర్వీకులు. ఇక్కడ ప్రజలు, ఈ స్ట్రేట్ ప్రజలు చేసిన పొరపాటు ఏంటంటే, నాడు లేని భయము, నాడు లేని దిగులు, నాడు లేని వణుకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. మోషేతో అంటున్నారు, మోషే 19వ వచనంలో, మోషే నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము, కానీ పరమ తండ్రి మాట్లాడితే మేము చనిపోతాం, ఎందుకంటే మేము పాపం చేసాం కనుక అని అక్కడ చెప్పేటప్పుడు మోషే అంటాడు కదా, ఓ ఇశ్రాయేలులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? మిమ్మల్ని చంపడానికి కాదయ్యా ఆయన వచ్చింది, మీకు హాని చేయడానికి కాదయ్యా ఆయన వచ్చింది, మీలో మార్పు తీసుకురావాలని, మీరు ఆయన మాట వినాలని, ఆయన ప్రజలుగా మీరు జీవించాలని, ఆయన మనందరికి తండ్రిగా ఉండాలని, ముఖ్యంగా మీకు తండ్రిగా ఉండాలని ఉద్దేశంతోనే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన వస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే వస్తున్నాడు అని చెప్పాడు అక్కడ. అప్పుడు మోసేది అంటారు కదా 20వ వచనంలో, మోసే నేను మేఘంలోంచి వారితో మాట్లాడుతున్నాను అంటాడు. ఎవరితో? ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పడానికి మేఘార్హుడై వచ్చి మేఘంలోంచి మీ అందరితో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఇది తండ్రి మాట. ప్రియసంగమా, ఒక మంచి మాట వింటే నీ జీవితం బాగుంటుంది. ఒక మంచి మార్గంలోకి వెళ్తే నీ జీవితం బాగుపడుతుంది. ఒక మంచి మార్గంలోకి నీవు నడిపించుకోగలిగితే నీ జీవితం బాగుపడుతుంది. ఎదటివారి జీవితం కోసం కాదు, ఎదటివారి ఆలోచన కోసం కాదు, ఎదటివారి యొక్క ఉద్దేశంతో కాదు. ప్రియసంగమా, గమనించుకోండి, ఒకసారి గమనించుకోండి. ఎందుకు అలా జరుగుతుందో, ఎందుకు అలా చేస్తున్నారో. అక్కడ అంటున్నాడు కదా, నీవు మాట్లాడితే బ్రతుకుతాము, నేను చంపడానికి, నీకు హాని చేయడానికి, నీకేదో చేయడానికి తండ్రి రావటం లేదు. ఈరోజు చనిపోతున్న మనల్ని, అంటే చనిపోబోతున్న మనల్ని, సమస్యలున్న మనల్ని, బాధలున్న మనల్ని, అనారోగ్యంతో ఉన్న మనల్ని, అర్థం కాని కుటుంబ సమస్యలను నిన్ను తప్పించి గొప్ప చేయడం కోసమే ఈరోజు వాక్యం ద్వారా నీతో మనందరి దగ్గరికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మనందరి దగ్గరికి వచ్చాడండి. భయపడవలసిన పని లేదు. ఎందుకు భయపడుతున్నాం? ఈరోజు కుటుంబాల్లో కూడా పిల్లలు తల్లికో తండ్రికో భయపడుతుంటారు. ఎందుకో వారు తప్పు చేస్తే భయపడతారు. తప్పు చేయకపోతే ధైర్యంగా తల్లితోని కలిసి జీవిస్తారు వాళ్ళు. అలాగే ఒక భార్య భర్తతో కావచ్చు, భర్త భార్యతో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో కావచ్చు. నీలో పొరపాటు ఉంటే వాళ్ళు చూసి భయపడతావు. నేను తప్పుదేముంటే వాడు చూసి వణికిపోతావు. నీలో ఏమీ లేకపోతే నువ్వేందుకు భయపడతావు? వాళ్ళు నీకు భయపడాలి. వాళ్ళు నిన్ను చూసి వణుకుపోవాలి. వాళ్ళు నిన్ను చూసి దూరంగా వెళ్ళిపోవాలి. కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీలో ఏదో లోపం ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా లోపం ఉంది కనుకనే వారు ఏం చేస్తున్నారు? భయపడిపోయారు. అప్పుడు మోషే చెప్పిన మాట విన్నాక అప్పుడు పరమ తండ్రి అంటున్నాడు, మోషే నా ప్రజలతో మాట్లాడడానికి, నేను వారిని బాగుపరచడానికి, నేను వారిని స్థిరపరచడానికి నేను మేఘంలోంచి నా మాటలు వారికి వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినమని చెప్పాడండి. జాగ్రత్తగా ఉండమని చెప్పాడండి. నశింపజేసేవాడైతే ఐగుప్తులోంచి వారిని విడిచిపెట్టేసి మోషేని పిలిచేవాడు కాదు, మోషేని బతులాడేవాడు కాదు, మోషేని అక్కడ పంపించేవాడు కాదు, మోషే ద్వారా అద్భుత కార్యాలు చేయించేవాడే కాదండి. ఇది అర్థం చేసుకోండి. నన్ను ఈరోజు బ్రతికిస్తున్నాడు అంటే
నిన్ను నిన్ను నన్ను నశింపజేసేయాలనుకుంటే నేను తండ్రికి అవసరం లేదనుకుంటే ఇన్ని కార్యాలు మన జీవితంలో కూడా చేయడు ఆయన. ఎక్కడో వీధుల్లో తిరిగే నిన్ను, ఎవరు లెక్క చేయలేని నిన్ను, నీ మీద గౌరవం లేని ప్రజల మధ్య నీకు అన్నీ ఇచ్చి ముందు నడిపిస్తున్నాడు అంటే సంగమ్మ, ఎందుకు ఇవన్నీ? నీ అంతగా నీ బాప్తిజం తీసుకుంటున్నావా? నీ అంతగా నీవు తండ్రిని అంగీకరిస్తున్నావా? నీ అంతగా నీవు వింటున్నావా, చెప్తున్నావా? ఇదంతా ఆయన ఒక అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధపాటు చేసిన కాలం అది. ఈరోజు మనం ఎందుకు భయపడుతున్నావు? భయపడ్డావంటే నీలో లోపం ఉంది. హల్లెలూయా. అది ఇహలోకంలో కావచ్చు, తండ్రి దగ్గర కావచ్చు. ఇహలోకంలో కావచ్చు, తండ్రి దగ్గర కావచ్చు. లోపం ఉన్నవాడు భయపడతాడు. లోపం లేనివాడు ధైర్యంగా ప్రార్థన చేస్తాడు. లోపం లేనివాడు ధైర్యంగా మనుషులతో మాట్లాడతాడు. ఇది తండ్రి ఇచ్చే వాగ్దానం. ఒకవేళ తండ్రి తండ్రి మనకిచ్చే ఆశీర్వాదం అవసరం లేదు. భయపడ్డదని చెప్పాడు. తండ్రి మాట్లాడితే మనకు లాభమే. ఒకవేళ తండ్రి ఏం మాట్లాడకపోతే, అంటే నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోతే, నిన్ను లక్ష్య పెట్టకపోతే, నీకు చేయవలసిన కార్యాలు చేయకపోతే, మరి అప్పుడు జరిగే నష్టాన్ని కూడా మనం చూద్దాం వాక్యంలో. అప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుంది, మనం ఏమై ఉన్నాము అది కూడా చూద్దాం. కీర్తన భాగం 28 అధ్యాయంలో 1-2 వచనాలు జాగ్రత్తగా మీరు బైబిల్ని గమనించినట్లయితే, 1వ వచనం 2వ వచనం చూసుకుంటే అక్కడ అంటాడు, తండ్రి నేను నీకు మొరపెడుచున్నాను, నా మొరను ఆలకించు. అంటే నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా నా ప్రార్థనను ఆలకించు. దావీదు గారు చేసిన దైవజ్ఞాన ప్రార్థన అంటారు దీన్ని అని అక్కడ కింద అంటారు కదా 2వ వచనంలో, నీవు మౌనంగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగిన వాని వలె ఉంటానన్నాడు. అంటే సగం చచ్చిపోయిన వారితో సమానం. తండ్రి నీ మాట వినకపోతే, నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోతే, అసలు నిన్ను లక్ష్య పెట్టకపోతే మనం చచ్చిన వారితో సమానం అండి. అక్కడ తండ్రి మాట వింటే ఇక్కడ అనేక ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన వచ్చాడు కనుక, ఆయన మాట విని ఆయన మాటను నడుచుకుంటే మనం బ్రతుకుతామని నిర్గమకాండంలో చెప్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మాట మన మాట ఆయన వినకపోతే, వింటే అది ఆశీర్వాదము, వినకపోతే కలిగే నష్టం ఏంటంటే ఒకటే మాట సింపుల్గా చెప్పేశారు దావీదు గారు, నేను అప్పుల పాలైపోతానండి, నేను అనారోగ్యంతో ఉంటానండి, నా ఆర్థిక స్థితి వస్తుందండి, ఇవన్నీ పక్కన పెట్టి ఒకటే మాట చెప్పాడు, నీవు మాట్లాడలేని ఎడల, నీవు నా మొరను వినలేని ఎడల, నా ప్రార్థన నీవు అంగీకరించలేని ఎడల నేను సమాధిలో దిగిన వాని వలె ఉంటాను అన్నాడు. అంటే సగం చచ్చిపోయిన వారితో సమానం అంటున్నాడు. ఒకటే మాటలో చెప్పేశాడు ఆయన. ఓన్లీ వన్ సెంటెన్స్, ఒకే ఒక మాట చెప్పేశాడు ఆయన. సంగమా, నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు? ఈ రెండాటిలో తండ్రి మాట వినివాడిగా ఉన్నావా, వినిదాడిగా ఉన్నావా? లేదంటే తండ్రి మాట, నీ మాట తండ్రి వినకుండా నువ్వు పాపంలో పడి ఉన్నావా, అత్యాశలో పడి ఉన్నావా, అహంకారంలో పడి ఉన్నావా, అనాలోచనలో పడి ఉన్నావా, లోకుల యొక్క మాటకు లోబడిపోయిన దానిగా లోబడిపోయిన వాడిగా ఉన్నావా? స్త్రీలు కానీ పురుషులు కానీ ఆలోచించుకోండి. చాలామంది హృదయంలో చాలా రహస్యాలు దాచేసుకొని బయటకు మాత్రం కొన్ని చెప్తారు. అది అలాగుంటుంది. అలా రహస్యాలు దాచుకోవడం వల్ల నీ హృదయం అవుతుంది, దినదినం క్షీణించిపోద్ది, జబ్బైపోద్ది. జాగ్రత్త. కొన్ని మనుషులతో చెప్పకపోయావు, పరమతండ్రితో చెప్పుకోండి. మనుషులకు సహాయం చేయాలని నువ్వు అనుకుంటే పరమతండ్రి నీకు సహాయం చేస్తాడు. అదే చెప్తున్నారు కదా నిర్గమకాండంలో అదే చెప్తున్నారు కదా. వాళ్ళకి మేలు మూసి అంటాడు, మీరు భయపడొద్దు, మీకు మేలు చేయడం కోసం, ఆయన మాట విని ఆయన బిడ్డలకు జీవించడం కోసమే ఆయన ఏం చేస్తున్నాడు అంటే వస్తున్నాడు అని చెప్పాడు అక్కడ. ఇక్కడేమన్నా తండ్రి నీవు నా మాట వినకపోతే, అంటే నా ప్రార్థన నువ్వు వినకపోతే నేను చచ్చిపోయిన వారితోనే సమానమైన ఆయన అనేసాడు. సింపుల్గా తీర్చేశాడు దావీదు గారు. ఈ రెండాటిలో ఏ మార్గం మనకు మంచిదో ఆలోచించుకోండి. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నీ సొంత ఆలోచనతో ఉన్నావా, అనాలోచనతో ఉన్నావా? దయచేసి మనుషులకు చెప్పకపోయినా పర్వాలేదు, ప్రియ సంగమా, తండ్రితో చెప్పండి. తండ్రి మనుషుల దగ్గర ఒప్పుకోపోయినా పర్వాలేదు,
తండ్రి దగ్గర ఒప్పుకోండి. మనుషులు నీ కష్టాన్ని తీర్చలేదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ తండ్రి నీ కష్టాన్ని తీరుస్తాడు ఆయనతో చెప్పుకుంటే. అంతేగాని మనసులో మనం పెట్టేసుకొని ఆ గుండెలంతా నీరసం పరిచేసుకొని అనాలోచనలోకి వెళ్ళిపోయి అది మనకి ఒంటికి జబ్బే కానీ ఇంటికి నష్టమే, కానీ ఇంటికి నష్టమే ఒంటికి జబ్బే. దీనివల్ల కలిసి వచ్చేది ఏం లేదు. ముఖ్యంగా పరమతండ్రికి వచ్చేది నీ వల్ల ఏమీ లాభం లేదు. ఇది జ్ఞాపకం చేసుకోండి. అందుకే నేను అంటున్నాడు, మాట్లాడితే కలిగే లాభము, మాట్లాడకపోతే కలిగే నష్టము. ఈ రెండు విషయాలు మేము ముందు పెడుతున్నాం ఈ రెండు వాక్యాల ద్వారా. ప్రతి సంగమ అనుదినం కూడా తండ్రి యొక్క వాక్యం ఉంటున్న మీరు ఏ కేటగిరీలో ఉన్నారో, ఎలాగుంటున్నారో ఆలోచించుకొని ఇక్కడి నుంచైనా సరే నిర్మలమైన మనస్సుతో తండ్రి దగ్గర ఉండండి. అలాగే నీకు ఇష్టమైన మనుషులకి నీ యొక్క బాధలన్నీ చెప్పుకోండి. నీకు ఇష్టమైన మనుషులకి, వాళ్ళు వీళ్ళని నేను చెప్పను, స్త్రీలను పురుషులైనా నీకు ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళతో నీ బాధను పంచుకోండి. అది తండ్రితో పంచుకున్నట్టే. అంతేగాని మనసులో దాచుకొని కృంగిపోయి కుసించిపోయి నేను ఎందుకు వచ్చిన జీవితంలే, నేను ఎందుకు వచ్చిన బ్రతుకులే అని అనుకుంటే నీ అంత మూర్ఖురాలు, నీ అంత మూర్ఖుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమంటే నిన్ను బాధల నుంచి తప్పించడానికి నేను వస్తున్నాను అని చెప్పించాడు మోషేతో. మోషే కూడా అదే చెప్పాడు. వినండి. ఆ మాట వినకపోతే మీరు క్రైస్తవురాలుగా ముఖ్యంగా దైవ కుమారుడుగా తండ్రి బిడ్డలుగా జీవించడం వేస్ట్గా, అనవసరం లోకంలో. అది నీకు ఉపకారం లేదు, ఆయనకు ఉపకారం లేదు. కనుక అట్టి రీతిగా ఉండకూడదని పరమ తండ్రి నామలు మిమ్మల్ని కోరుకుంటున్నప్పుడు సంగమా, ఈ మాట విన్న మీలో కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, అది కూడా చెప్పేస్తున్నాను. కానీ నన్ను చూసి, నా మాటలు చూసి కాదు, కానీ తండ్రి మీతో మాట్లాడుతున్నాడన్న ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే రాబోతున్న దినాల్లోనైనా నీకు ఏదైతే అవసరం ఉందో అది తండ్రి ప్రతి అవసరత తీర్చి ఆయన మాటకు లోబడిన వారిని ఆశీర్వదిస్తారని, దీవిస్తారని తెలియజేస్తూ నేను మాట ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి, నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి వాక్ ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నాయన. నేను వాక్యం తండ్రి నీరు కట్టి ఫలించడానికి నేను అది అర్థం చేసుకుని తండ్రి అటు రీతిగా జీవించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని నాయన. వినుమట్టుకు వింటున్నారే కానీ అయ్యా దాన్ని గ్రహించలేని అనేక మంది మూర్ఖుల కోసం తండ్రి నాన్న నువ్వు మాటలు బట్టి స్తోత్రం. అటు రీతిగా కాకుండా తండ్రి అర్థం చేసుకుని తండ్రి నీ బిడ్డలుగా పిలువబడడానికి, ధన్యత పొందుకోవడానికి సహాయం చేయమని మీ నాన్న ఈ ప్రార్థనని మీ పాదాల దగ్గర చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.